కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. కొన్ని నియోజకవర్గాలకు ఒకే అప్లికేషన్ వస్తే మరికొన్ని నియోజకవర్గాలకు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థులను వడపోసి స్క్రీనింగ్ కమిటీకి జాబితా ఇవ్వనుంది. పలు నియోజకవర్గాల్లో ఒకే సీటు కోసం ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ సీటుకు గండ్ర సుజాత, కంది శ్రీనివాస్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. శ్రీనివాస్ రెడ్డిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. బాల్కొండ బరిలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సునీల్ ను పీసీసీ చీఫ్ పార్టీలోకి తీసుకున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాది నరసింహారావు, కొమిరెడ్డి కరంచంద్, కరీంనగర్ సీటు కోసం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు, కొనగల మహేష్, కోమటిరెడ్డి నరేందర్ పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లే అవకాశం ఉంది. సిద్దిపేటకు పూజల హరికృష్ణ, భవానీ మధ్య పోటీ ఉంది. బీసీ కోటాలో తనకు సీటు ఇవ్వాలని హరికృష్ణ కోరుతున్నారు. బీసీ నాయకత్వం కూడా సిద్దిపేట సీటును బీసీ కోటాలో కేటాయించాలని సిఫార్సు చేసింది. నారాయణఖేడ్లో సురేష్ షెట్కార్, పటోళ్ల సంజీవ్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. దుబ్బాక సీటుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, కత్తి కార్తిక టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గజ్వెల్లో తూముకుంట నరసారెడ్డి, బండారు శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. నర్సారెడ్డికి టికెట్ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కుకట్పల్లి సీటుకు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కుల పద్మారావు పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లే అవకాశం ఉంది. ఉప్పల్లో రాగిడి లక్ష్మారెడ్డి, సంగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వరరెడ్డిల మధ్య పోటీ నెలకొంది. రాగిడి లక్ష్మారెడ్డి చాలా రోజులుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులంతా రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అంబర్పేట సీటు లక్ష్మణ్ యాదవ్, నుత్తి శ్రీకాంత్ ఆశిస్తున్నారు. లక్ష్మణ్ యాదవ్ కు పార్టీ సీనియర్ నేత హనుమంతరావు మద్దతిస్తున్నారు. నుతి శ్రీకాంత్ కు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. ఖైరతాబాద్ లో పీజీఆర్ కూతురు విజయారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి పోటీ పడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్ మధ్య సీటు వివాదం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే విష్ణుకి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సనత్ నగర్ సీటుకు కోట నీలిమ, ఆదిత్యారెడ్డిల మధ్య పోటీ ఉంది. కోట నీలిమకి ఏఐసీసీలో కీలక నాయకుల ఆశీస్సులు ఉన్నాయి. అదే సీటును మర్రి ఆదిత్యారెడ్డి కోరుతున్నారు. గోషామహల్లో మత్స్యకార వర్గం నేత మెట్టు సాయి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ప్రేమ్లాల్ పేరును ఉత్తమ్ సిఫార్సు చేస్తున్నారు. దేవరకొండలో బాలునాయక్, రవినాయక్ మధ్య పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యేగా బాలునాయక్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇటీవల పార్టీలోకి వచ్చిన రమేష్ నాయక్ ఆర్థికంగా బలమైన అభ్యర్థి అనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి నాయకుల పంచాయతీని జానారెడ్డికి అప్పగించింది పార్టీ. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇద్దరు కుమారులు దరఖాస్తు పెట్టుకున్నారు. మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి దరఖాస్తు పెట్టుకున్నారు. బిఎల్ఆర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈ సీటు మీద కన్నేశారు. సూర్యాపేట టికెట్ కు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరు నేతలు తమకంటే తమకే సీటు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. పటేల్ రమేష్ రెడ్డి పీసీసీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. మునుగోడులో పాల్వై స్రవంతి, చలమల కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. నకరేకల్లో పాత కాంగ్రెస్ నేత కొండేటి మల్లయ్య, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పేర్లు చర్చల్లో ఉన్నాయి. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్లకే టికెట్ అనే ప్రచారం నడుస్తోంది. కొండేటి మల్లయ్య, చిరుమర్తి లింగయ్య పార్టీని వీడినప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. తుంగతుర్తిలో టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అద్దంకి దయాకర్ సీటు నాదేనని చెప్పుకుంటున్నారు. ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం కూడా అక్కడి నుంచే బరిలో ఉంటారని స్పష్టం చేస్తున్నారు. తాజాగా పొంగులేటితో వచ్చిన పిడమర్తి రవి కూడా దరఖాస్తు పెట్టారు. ఆలేరులో బీర్ల ఐలయ్య, బోరెడ్డి అయోధ్యరెడ్డి మధ్య పోటీ ఉంది. జనగామ సీటు కోసం పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ పడుతున్నారు. పొన్నాలకు టికెట్ ఇస్తారా, కొమ్మూరికా అనేది చర్చ సాగుతోంది. బీసీ కోటాలో పొన్నాలకు టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి ఆశిస్తున్నారు. నాయని రాజేందర్ రెడ్డికి సీనియర్ నేతల మద్దతుంది. వరంగల్ ఈస్టులో కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ పేర్లు ఉన్నాయి. కొండా సురేఖకు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి దరఖాస్తు పెట్టుకున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది.
ఖమ్మం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలపై త్వరగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. తుమ్మల, పొంగులేటి ఎక్కడ పోటీ చేస్తారన్నది తేలితే కామ్రేడ్లతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశముంది.